నమస్తే, నా పేరు అభిషేక్ కఠారే. నేను ఆక్యుపంచరిస్ట్ని మరియు కైరోప్రాక్టర్ని. మా ట్రీట్మెంట్ సెంటర్ వచ్చేసి ఆరోగ్యలయ ఆక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్, ఆర్మూర్ అండ్ నిజామాబాద్. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఆర్మూర్లో, ఇంకో బ్రాంచ్ వచ్చేసి నిజామాబాద్లో. సో లావణ్య గారు గత 2 months బ్యాక్ తను మా దగ్గర ఈ లో బ్యాక్ పెయిన్ అండ్ ఈ షియాటికా ప్రాబ్లం నుంచి మా దగ్గర రావడం జరిగింది. తనకి సిమ్టమ్స్ ఎలా ఉండే అంటే ఈ నడుము భాగంలో నొప్పి, దాంతోపాటు హిప్ రీజియన్, థైస్ అండ్ కాఫ్ మజిల్ అండ్ ఫుట్ ఇదంతా కూడా లాగేది. ఈ యొక్క షియాటిక్ నర్వ్ కంప్రెషన్ వల్ల ఈ పెయిన్గా ఉండేదన్నమాట తనకి. సో తనకి టోటల్ మేము ఒక 16 సెషన్స్ ఆఫ్ ఆక్యుపంచర్ చేసాము ఇక్కడ. సో దాంతోపాటు కప్పింగ్ థెరపీ అండ్ హిజామా థెరపీ కూడా చేశాము. సో తనకి ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఈ యొక్క మా దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేసి తన మాటల్లోనే మనం ఈ వీడియో చివరిలో విందాము. సో మేడంకి ఏంటంటే మేడం వాళ్ళ రిలేటివ్స్ ఎవరో మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి తను మా దగ్గర రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ వీడియో కూడా ఆఫ్టర్ 1 month తర్వాత, ట్రీట్మెంట్ ఎండ్ అయిపోయిన తర్వాత 25 days to 1 month తర్వాతనే ఈ వీడియో మేము తీసుకుంటున్నాము. సో అప్పుడప్పుడు పేషెంట్ వచ్చారు, రిజల్ట్ వచ్చింది, అప్లోడ్ చేయడం కాదు. సో కొంచెం గ్యాప్ తీసుకొని వాళ్ళకి ఎలా ఉంది అనేసి మనము తెలుసుకొని మరిగా ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మేడం అండ్ వాళ్ళ సార్ కూడా ఈ వీడియోలో మనకు మాట్లాడతారు. సో ఎలా ఉంది మా దగ్గర విధానం ఎలా ఉంది, సో వాళ్ళు సాటిస్ఫైడా కాదా అనేది తెలుసుకున్నాం ఈ వీడియోలో. నా పేరు లావణ్య, మాది నిజామాబాద్. నేను ఆరోగ్యాలయకి సైటిక్ ప్రాబ్లం వల్ల వచ్చాను. మా చుట్టాలు ఒకరు చెప్తే వచ్చాను. అభిషేక్ సార్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నాకు 1 month బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. ఆక్యుపంచర్ ద్వారానే నయమైంది. మాకు ఏ మెడిసిన్ ఇవ్వలేరు. మొత్తం అది 16 సెక్షన్స్ ద్వారా అవుతుంది అన్నారు. మాకు 5 నుంచే క్యూర్ అయింది. నాకు ప్రాబ్లము కాలు నొప్పి, నడుములో కొంచెం నొప్పి వచ్చింది. నడుము నుంచి కాలు వరకు నొప్పి వచ్చేది, పాదం వరకు. తర్వాత ట్రీట్మెంట్ తర్వాత నాకు ట్రీట్మెంట్ అయ్యి నెల అవుతుంది. నెల తర్వాత ఇప్పుడు ఈ స్పీచ్ ఇస్తున్నాను. నాకైతే చాలా బాగా నయం అనిపించింది, బాగా నయమైంది. ఎవరైనా రావచ్చు. ఈ ఆరోగ్యలయ హాస్పిటల్కు రావడము, ఏ మెడిసిన్ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆనందంగా ట్రీట్మెంట్ చేయించుకొని సంతోషంగా ఉండగలుగుతారు. ఈ యాక్యుపంక్చర్ ద్వారా చేసిన విధానము చాలా బాగుంది. వేరే వాళ్ళు చెప్పడం ద్వారా మా మిస్సెస్కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 2.5 months బ్యాక్ నుంచి చాలా అయింది ప్రాబ్లం. దాని తర్వాత ట్రీట్మెంట్ అయింది. ట్రీట్మెంట్ అయిన తర్వాత 20-25 రోజుల తర్వాత మీకు ఈ విషయాలు మీకు వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. చూసి ఎవరైనా కానీ చేయించుకోవాలంటే పూర్తి నమ్మకంతో రావాలా. వాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్టు ఏవైతే ఫుడ్ కంట్రోల్ ఉంటారో అవి పూర్తిగా పాటిస్తూ చెప్పిన విధంగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇలా చిన్న నీడిల్స్ ద్వారానే ట్రీట్మెంట్ చేస్తామండి. సో తనకి ఎలా ట్రీట్మెంట్ చేస్తామనేది కూడా మేము చూపిస్తాము. ఇది ఆక్యుపంచర్ పాయింట్ అండి ఇది. సో ఇలా ఎలాంటి పెయిన్ ఉండదు, చాలా సన్నమైన నీడిల్ కాబట్టి ఎలాంటి పెయిన్ ఉండదు. చూడండి, లైక్ మీరు అంటే పెయిన్ ఉండదు కావాలంటే పేషెంట్ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో కూడా మనకు అర్థమవుతుంది. సో తను